అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం, వందనాలు. ప్రజలతో వచ్చిన నాయకుడు, ప్రజలతో ఉండే నాయకుడు, ప్రజల వెంట ఉండే నాయకుడు అని చెప్పి ఈరోజు నిజంగానే ఒక మైనారిటీకి ఎప్పుడు అండగా ఉంటాను అని చెప్పి మాట ఏ విధంగా చెప్పి రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట నిలుపుకున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మైనారిటీకి అండగా ఉంటాను అని చెప్పి ఆయన ప్రతిపక్షంలో మీరు చూసుకుంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎన్ఆర్సీసీఏకి వ్యతిరేకంగా ఏంటి ఆయనకి మద్దతు ఉన్నప్పుడు 21 మంది ఎంపీలు ఉన్నప్పుడు కూడా మరి అక్కడ కేంద్రంలో ఎన్ఆర్సీసీఏకి వ్యతిరేకంగా ఆ టైంలో ఎలాగ మైనారిటీలకు అందరికీ అండగా ఉన్నారో ఏపీ మైనారిటీలందరికీ, అదేవిధంగా ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో దీన్ని రద్దు చేయాలి అని పిటిషన్ వేసి ఈరోజు మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీకి నేను అండగా ఉన్నాను అని చెప్పి ప్రూవ్ చేసుకోవడం జరిగింది. ఎవరు ఎంతమంది ఎన్ని మాటలు అని చెప్పినా ఏదో అందరూ కూటమి ప్రభుత్వానికి మాకు మీడియా అంటే మీడియా ఎక్కువ ఉంది, మేము పబ్లిసిటీ ఎక్కువ చేయగలము, మీడియా ద్వారా అబద్ధాన్ని నిజం కూడా చేయగలము అని చెప్పి అనుకుంటా వస్తారు. అలాంటిది ఈ రోజు దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారు అని చెప్పడానికి ఈ రోజు ఒక రుజువు. ఎలా అంటే వీళ్ళు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు లోక్సభలో మద్దతు ఇవ్వలేదు కానీ రాజ్యసభలో మద్దతు ఇచ్చారని చెప్పి ఎంతో ప్రచారం చేశారు. కానీ ఆ ప్రచారాన్ని తిప్పికొడుతూ ఈరోజు మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజ్యసభలో మద్దతు ఇచ్చుంటే ఈరోజు ఎందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేవాళ్ళు? మీరు దాన్ని బట్టి అర్థం అవ్వట్లేదు. ప్రజలు కూడా నమ్మే పరిస్థితిలో లేరు కూటమి ప్రభుత్వాన్ని. ఏదో అబద్ధాన్ని నిజం చేద్దామని చెప్పి ఎంత ప్రూవ్ చేసినా వాళ్ళ నాయకుల ద్వారా, వాళ్ళ ఎమ్మెల్యేల ద్వారా, వాళ్ళ ఎంపీల ద్వారా చేద్దామని ఎంతో ప్రయత్నించారు. కానీ ఎక్కడ కూడా రుజువు కాలేదు. ఎందుకంటే దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారు, న్యాయం వెంట ఉంది కాబట్టి ప్రజలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేదు. మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మా తరపున, ఇక్కడున్న ముస్లింస్ అందరి తరపున, మైనారిటీ సోదరుల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. వైఎస్ఆర్సీపీ ఎప్పుడు మైనారిటీలకు అండగా ఉంటుంది అని చెప్పి ఈ మీడియా సమావేశం ప్రకారంగా చెప్తున్నాను. అలాగే స్థానికంగా మీరు చూసుకుంటే వీళ్ళది 2 మాటలు అని చెప్పి ఇక్కడే ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఏ విధంగా అంటే పోయిన ఫ్రైడే ఏమన్నారంటే వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అనేది మైనారిటీలకి మంచి జరిగింది అని చెప్పి ఒక ఎమ్మెల్యే గారు చెప్పారు. ఆ ఎమ్మెల్యే గారు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే గారు నజీర్ అహ్మద్ అన్న. మరి అలాగే నెక్స్ట్ ఫ్రైడే 7 రోజులు గడిచిన 7 రోజుల తర్వాత వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అనేది నేను కూడా వ్యతిరేకినే అని చెప్పారు. అంటే ఒక ఎమ్మెల్యే మాటలే మీరు చూసుకుంటే నిలకడ లేనిది ఈ పార్టీలో. మరి నాయకత్వం ఏ నిలకడ ఉంటుంది అని నేను అడుగుతున్నాను. నేను దీంట్లో అడుగుతుంది ఒకటే, ఇప్పుడు వీళ్ళు దీంట్లో ఒక 3 అంశాలు, ప్రధానంగా 3 అంశాలు వీళ్ళు చెప్తున్నారు. ఏంటంటే ఈ ఆస్తులన్నీ అని చెప్పి ఇది వక్ఫ్ బోర్డుకి సంబంధించిందే అని ప్రూవ్ చేసుకోమని వీళ్ళు అడుగుతున్నారు. నేను అడుగుతుంది ఏంటంటే ఎన్నో సంవత్సరాల కిందట కొంతమంది లీజ్ గా ఇచ్చారు, కొంతమంది గిఫ్ట్ డీడ్గా ఇచ్చినప్పుడు ఆ పేపర్స్ అన్ని ఎంతవరకు ఉంటాయి మన దగ్గర? నాకు తెలిసి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు దాటితేనే ఒరిజినల్ పేపర్స్ ఉండవు. మళ్ళీ మనం రీసర్వే చేయించుకొని మళ్ళీ దానికోసం వెతకాల్సి వస్తుంది. అలాంటిది 100 సంవత్సరాల వెనకాల ఉన్న దాన్ని ఈ రోజు మీరు ప్రూవ్ చేసుకోండి ఇది మీ ప్రాపర్టీ అని చెప్పి చెప్తున్నారు. మరి అది ఎలా కుదిరిద్ది? అలాగే దీంట్లో నేను మొన్న కూడా చెప్పాను, సభలో చెప్పాను. ఏమనంటే మేము ఎలా చెప్పగలుగుతాం దీంట్లో ఒక నాన్ మైనారిటీ ఉంటే దానికి ఎలా తెలిసింది మా విలువలు, మా దీని అన్ని అంటే మా రీతి రివాజ్ లేకపోతే దానికి సంబంధించిన ఎలా తెలుస్తాయి? ఇవన్నీ ఏంటంటే మేము వేసింది ఏంటంటే మైనారిటీ సోదరిమణులు భంగం కలుగుతుంది, వీళ్ళ హక్కులకి భంగం కలుగుతుంది అని చెప్పి ఈ పిటిషన్ మేము సుప్రీంకోర్టులో వేయటం జరిగింది. ప్రతి చోట కూడా మేము చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏమనంటే మేము వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అనేది వెస్ట్ బెంగాల్లో అమలు కాకుండా చేస్తామని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. అలాగే ప్రతి స్టేట్ లో కూడా అపోజ్ చేస్తున్నారు. ఏంటంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఏ పార్టీస్ ఉన్నాయో అవన్నీ అపోజ్ చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా మేము మాకు ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా కూడా ప్రజలు 40% షేర్ ఓటు ఇచ్చారు కాబట్టి మా తరపు నుంచి మేమైతే పిటిషన్ వేయడం జరిగింది.
మేము రెడీగా ఉన్నామండి. అంటే ఇప్పుడు బీజేపీతో కొంతమంది ఏమన్నారంటే మీరు గతంలో కూడా బీజేపీతో కలిసి ఉన్నారు, అప్పుడే ఇబ్బంది రాంది, ఇప్పుడు వచ్చినా కూడా దాన్ని తెగించి మేమైతే చేసాం. ఎందుకంటే మాకు నీతి, న్యాయం, నిజాయితీ ముందుండాలి. దాని తర్వాతే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎదుర్కోవడానికి మేము ఉన్నాం, మా వెంట ఉండడానికి ప్రజలు ఉన్నారని చెప్పి ఒక నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది.